హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లోకి మహి బ్లాగ్స్. ఇవాళ మనము పచ్చి కొబ్బరి చికెన్ ఎలా చేసుకున్నామో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ హాఫ్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను, దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని మొత్తం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కారం, పసుపు, ఉప్పు, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 4 చెక్క, 4 లవంగాలు, 4 ఇలాచీలు కూడా తీసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ చికెన్, కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. కావాల్సినంత ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ పచ్చి కొబ్బరి పేస్ట్ చేద్దాము. మిక్సీ పట్టాక దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకొని మనకు ఎంత సరిపోతుందో అంత. కావాలంటే చికెన్కి కొంచెం ఎక్కువనే పడుతుంది, ఈ చికెన్కి, అందుకే వేసుకోవాలి. తర్వాత నేను ఇందులో బిర్యానీ ఆకులు వేసాను, 2 బిర్యానీ ఆకులు చించి వేసాను. తర్వాత చెక్క వేసాను, 4 లవంగాలు, 4 ఇలాచీలు, 4 లవంగాలు కూడా వేసాను. తర్వాత ఇవి కొంచెం అదైనాక ఒక ఆనియన్ కట్ చేశాను కదా, అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనము పచ్చిమిర్చి చేసాను. మీకు అలా కావద్దు అనుకుంటే మనం ముందుగా కొబ్బరి మిక్సీ పట్టాం కదా, అందులో కూడా మిక్సీ పట్టుకోవచ్చు, కలుపుకోవచ్చు. నాకు ఇలా వేస్తేనే బాగుంటుంది కాబట్టి ఇలా వేసాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకొని బ్రౌన్గా అయ్యే వరకు పెట్టుకోవాలి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల కొంచెం త్వరగా మన ఆనియన్ బ్రౌన్గా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని మనం కలిపి పెట్టుకోవాలి. ఒక 2 minutes మనం దీన్ని మూత పెట్టి పెట్టేద్దాము. ఇప్పుడు చూడండి, చికెన్ కొంచెం కలర్ మారింది, రంగు మారింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఒక్కసారి దీన్ని కలిపి మనం దీంట్లో పసుపు యాడ్ చేద్దాము. నేను దీనికి 2 స్పూన్ల పసుపు తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ చికెన్కి కొంచెం పసుపు ఎక్కువగానే పడుతుంది, బాగుంటుంది కలర్ కూడా. చూడండి, దీన్ని బాగా కలిపేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో నేను 1.5 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇలా వేయడం వల్ల చికెన్ మంచిగా ఉడికి కొద్దిగా తొందరగా వేగుతుంది, సాఫ్టీగా కూడా ఉంటుంది. చికెన్ పీస్కి కూడా ఉప్పు బాగా పడుతుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేసి ఒక చికెన్ ఉడికే వరకు కొంచెం ఒక 5-6 minutes పెట్టాను. ఇప్పుడు చూడండి, చికెన్ ఉడికింది. మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక 5-6 minutes పెడతాను, ఎందుకంటే ఇందులో ఫస్ట్ చికెన్ బాగా ఉడకాలి. మనకు స్మూత్గా చికెన్ అవుతేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 6 minutes పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది మన చికెన్. ఇప్పుడు ఇది ఒక్కసారి కలిపేసి మనం ఇందులో ముందుగా చేసుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు మనం 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాము. ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాము. మీకు ఎంత కావాలో అంటే ఎంత స్పైసీగా తినగలుగుతారో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు 3 స్పూన్స్ సరిపోతుంది కాబట్టి నేను 3 స్పూన్స్ తీసుకున్నాను. ఇది కొంచెం డ్రైగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 2 minutes ఉడకడానికి పెట్టాను, ఎందుకంటే మసాలా కారం కొంచెం పచ్చిగా పోవడానికి. ఇప్పుడు చూడండి, పచ్చి స్మెల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, కారం కూడా బాగా అదయింది. ఇప్పుడు చికెన్కి కారం పట్టేసుకుంది చూడండి. ఇప్పుడు మనం ఇది ఒక్కసారి కలిపేసుకొని దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేద్దాము. ఇప్పుడు దీన్ని కూడా వేసేసి ఇది కలుపుకోవాలి. బాగా మంచిగా చికెన్ మంచిగా బాగా కలిపేసి పెట్టేసేయాలి. ఇలా బాగా కలిపేసుకొని ఒక 10 minutes దీన్ని మనం వదిలేద్దాము.
మూత పెట్టేసుకొని ఇప్పుడు చూడండి చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మనం ఇది కొబ్బరి పేస్ట్ కాబట్టి కొంచెం దాని పచ్చివాసన పోయేవరకు మనం ఉడికించుకోవాలి. కాబట్టి ఇలా ఉడికించుకొని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తాను. గ్రేవీ కోసమని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ దీన్ని లీవ్ చేద్దాం. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇలా ఆయిల్ పైకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి దీన్ని కలుపుకుందాం. బాగా కలిపేసుకొని ఇందులో మనం నేను ముందుగా నూరి పెట్టుకున్న గరం మసాలాను యాడ్ చేస్తున్నాను. నేను ఇంట్లోనే గరం మసాలా నూరి పెడతాను. దాన్నే నేను వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకున్నాను. దీన్ని ఒకసారి మనం మిక్స్ చేద్దాం, కలిపేద్దాం. ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇదిగో ఎంతో గుమగుమలాడే మన పచ్చి కొబ్బరి చికెన్ రెడీ అయిపోయింది.